ఫ్రెండ్స్, మీ దగ్గర సింగిల్ ఫోటో ఉంటే మాత్రం స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ సాంగ్ అయితే ట్రై చేయండి. చాలా బాగా వచ్చింది. సౌండ్ అయితే మ్యూట్లో పెట్టాను. ఫుల్ సౌండ్తో వినాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లోనూ అలాగే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. ఒక నుంచి అయితే చూడండి. వీటి లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. మీ ఫోటోతో ఎలా చేసుకుంటారో చెప్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. మోషన్లోకి అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఉంటుంది. నేనైతే ఓపెన్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేసుకోగానే మీకు ఫాంట్ మిస్ అని వస్తే మాత్రం ఇక్కడ లిరిక్స్ అయితే ఉంటాయి కదా, ఆ లిరిక్స్ మీద ట్యాప్ చేసుకుని ఎడిట్ టెస్ట్లోకి అయితే వెళ్ళేసి రోబో రెగ్యులర్ మీద ట్యాప్ చేసుకుని వీల్ ఆల్ ఫాంట్స్లోకి అయితే వెళ్ళేసి మీరు 3 లైన్స్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీకు ఇంపోర్ట్ హ్యాండ్ రైటింగ్ అవన్నీ ఉంటాయి కదా, దాంట్లో ఇంపోర్ట్ మాత్రమే టిక్ పెట్టుకొని మిగతావన్నీ టిక్ తీసేయండి. కింద ఇంపోర్ట్ ఫాంట్స్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకొని మీరు ఏ ఫోల్డర్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏ ఫోల్డర్లోకి అయితే పెట్టుకున్నారో ఆ ఫోల్డర్లోకి అయితే ఫాంట్స్ మీద ట్యాప్ చేసుకోగానే ఫాంట్స్ అయితే ఇంపోర్ట్ అయిపోతాయి. ఫ్రెండ్స్, మీరు ఫాంట్ డౌన్లోడ్ చేసుకొని తర్వాత మీరు సపరేట్గా ఫోల్డర్లో అయితే పెట్టుకోండి. పెట్టుకున్నాక ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోగానే ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో మీకు ఇక్కడ ఒక బాక్స్ లాగా ఉంటుంది కదా, దాన్ని ట్యాప్ చేసుకొని కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుని చాలు. ఆన్ చేసుకున్న తర్వాత ఒకసారి మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరు ఒకవేళ కలర్ మార్చుకోవాలనుకుంటే మాత్రం దాని లిరిక్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎడిట్ టెస్ట్లోకి అయితే వెళ్ళేసి మీరు కలర్ అనేది మార్చుకోండి. మీకు ఇక్కడ ఫోటో అయితే పిఎన్జీ అయితే పెట్టాను నేను. పిఎన్జీ చేసుకోండి. మీరు ఇక్కడ మీ ఫోటో అనేది మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అయితే ఇక్కడ పిఎన్జీ అయితే పెట్టుకోండి. మీకు పిఎన్జీ చేసుకోవాలనుకుంటే మాత్రం మీరు క్రోమ్లోకి అయితే వెళ్ళేసి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని కొట్టగానే మీకు వస్తుంది. అప్లోడ్ చేసి మీరు ఫోటో అనేది ఈ విధంగా చిన్న సైజ్ ఫోటో అనేది పెట్టుకోండి. పెట్టేసుకున్నాక ఇక్కడ పైన షేర్ మీద ట్యాప్ చేసుకొని వీడియో ఏ క్వాలిటీలో కావాలో సెలెక్ట్ చేసుకొని వీడియో ఎక్స్పోర్ట్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.